గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో బుధుడు, శనేశ్వరుడు కుజుడు, దశమ స్థానంలో రవి, లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో గురువు. అదృష్టవశాత్తు దైవానుగ్రహం వలన పనులు మూడొంతులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. కానీ జరుగుతుందో లేదో, పనులు అనుకున్నట్టుగానే జరుగుతాయో లేదో, ఏమైనా గొడవలవుతాయేమో, ఎవరైనా గొడవ పెట్టుకుంటారేమో, ఈ రకమైనటువంటి టెన్షన్‌లు, కాస్తంత ఆందోళనకు గురయ్యేటువంటి అంశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కొత్త వాళ్ళతోటి పని చేయాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. మీ సంస్థలోకి కొత్త వాళ్ళను కూడా చేరదీయగలుగుతారు. కొత్తగా ప్రారంభించాలనుకున్నటువంటి కార్యక్రమాల గురించి ఎక్కువగా అలసటకు గురవటము, పని భారం పెరిగే విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవటం వలన మంచి జరిగే అవకాశం ఉంది. ఈ వారం పరిహారంలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి. లేదా నరసింహ జయంతి రోజున స్వామివారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ప్రతిరోజు ధరించండి. తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మేము చెప్పలేకపోతున్నాము, ఇటు అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఈ కుటుంబంలో గొడవలు కావచ్చు, బయటికి కొన్నిసార్లు చెప్పుకోలేనంతలాగా మనం బాధపడుతుంటాం. ఇలా ఉన్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన పాశుపత హోమాన్ని జరిపించండి. లక్ష్మీ నరసింహ పాశుపత హోమాన్ని జరిపించండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వృత్తి నిమిత్తం చికాకులు ఎక్కువగా ఉండి కొంతకాలం సెలవు పెట్టుకోవడము, లేదా ఉద్యోగం మానేసి ఇంకొక కొత్త ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ధనాదాయం నిమిత్తం కాస్తంత దెబ్బతినే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. సర్వే జనా సుఖినో భవంతు.